భరద్వాజ్ గారు నమస్కారం. నమస్తే. ఆపరేషన్ కరిగుట్టలు దాదాపు దగ్గర ఒక నెల అవుతుంది మొదలై. ఆపరేషన్ కగార్లో భాగంగా దేశవ్యాప్తంగా ఆదివాసీల ప్రాంతాలని అభివృద్ధి చేయడానికి ఆటంకంగా ఉన్న మావోయిస్టుల్ని, ఎక్స్ట్రీమిస్టుల్ని దాదాపుగా నిర్మూలించే దిశగా 2026 మార్చి నాటికి కంప్లీట్ నక్సల్ ముక్త భారత్ అని అమిత్ షా ప్రకటించిన ప్రకటన మనం చూసాం. సో ఆ క్రమంలో అడవుల్లో ఆపరేషన్ కర్రిగుట్టలు మొదలుపెట్టింది. అయితే ఇక్కడ అభివృద్ధి కోసం భారత ప్రభుత్వం తలపెట్టిన ఈ కార్యక్రమంలోనేమో చర్చలు జరగాలని దేశంలో ఉండే కొంతమంది కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ పేరుతోటి పాకిస్తాన్లో తలదాచుకున్న ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేస్తేనేమో జై ధ్వానాలు పలుకుతున్నారు. అలాగని నేను ఉగ్రవాదులు ఇక్కడున్న మావోయిస్టులు ఒకటే అని నేను అనట్లేదు, కానీ వాళ్ళ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలియజేస్తూనే మనం ముందుకెళ్దాం. ఇక్కడ అభివృద్ధికి ఆటంకంగా మారిన శక్తులు ఏమన్నా ఉంటే వాళ్ళ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవడం తప్పేలా అవుతుంది? అంటే చర్చలు జరిగితే అది సాధ్యం అవుతుందా? అంటే అభివృద్ధి అని దేన్ని అంటున్నారు అనేది చూడాలి. అభివృద్ధి అనేది ఆ ప్రాంత ప్రజల జీవితాలకు ఉపయోగపడేదే కాదా అనేది. చాలా ప్రాంతాల్లో ప్రభుత్వం అభివృద్ధి కోసం అని చెప్పి ఏదో ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తుంది. అవును, అణుధార్మిక కేంద్రం అని చెప్పి ప్రకటిస్తారు. ఆ రేడియేషన్ వల్ల మేము చచ్చిపోతాం కాబట్టి మా ప్రాంతంలో అది పెట్టద్దు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళందరూ నిరసన ఉద్యమాలు చేస్తూ ఉంటారు. ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది అక్కడ, కానీ దాన్ని వ్యతిరేకిస్తూ ఉంటారు జనాలు. ఆ జనాలను ఎలా అర్థం చేసుకోవాలి అప్పుడు అనేది ప్రశ్న. అలాగే ఇప్పుడు తెలంగాణలో కూడా ఫార్మా క్లస్టర్లు అనే పేరుతో ఫార్మా సిటీ అని ప్రభుత్వానికి చెందిన భూమే ఇచ్చింది గత ప్రభుత్వం. అవును, ఇచ్చినప్పుడు అక్కడికి కొన్ని కార్పొరేట్ కంపెనీలు వచ్చాయి. వస్తూ ఉన్న క్రమంలో ప్రభుత్వం మారింది. కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఆ ఫార్మా సిటీ అనే ప్రోగ్రామును రద్దు చేసి ఫార్మా క్లస్టర్లు పెడతాను, ప్రజల నుంచి భూమి సేకరించి అంది. ఈ భూమి సేకరణ కార్యక్రమంలో అభివృద్ధి అనే మాటే వాడింది ఈ ప్రభుత్వం కూడా. అవును కదా, మీ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మీరు భూమి ఇవ్వండి, అక్కడ ఫ్యాక్టరీలు వస్తాయి, కరెక్ట్, తద్వారా మీకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి అని చెప్తున్నారు. చెప్పినప్పుడు వాళ్ళకి వచ్చేటువంటి ఉద్యోగాలు ఏమిటి? ఆ స్థానిక ప్రజలకి అక్కడ ఫ్యాక్టరీల్లో వచ్చే ఉద్యోగాలు. వాళ్ళు టెక్నోక్రాట్స్ కాదు, వాళ్ళు సైంటిస్టులు కాదు. కాకుండా వాళ్ళకి దొరికేవి ఏ ఉద్యోగాలు దొరుకుతాయి వాళ్ళ స్థాయికి అంటే గేట్లు తీసే ఉద్యోగము, గేట్లకి కాపలా కాసే ఉద్యోగాలు ఇవే దొరుకుతాయి వాళ్ళకి. ఆఫ్ కోర్స్ స్కిల్ ఉంటే అదే నేను అనేది సాధారణంగా అక్కడ అంటే ఇమీడియట్గా మీరు ఏ ప్రోగ్రామ్ చేపట్టాలి, అక్కడ ప్రజల కోసం మీరు ముందు అక్కడ ఈ కంపెనీలు ఏవైతే వస్తున్నాయో ఆ పెట్టబోయే కంపెనీలు టెక్నోక్రాట్స్ని తయారు చేయడానికి ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఒకటి జరగాలి. అక్కడ జరిగి వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి. దానిలో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి తర్ఫీదు ఇచ్చి వీళ్ళనే తీసుకుంటామనేటువంటి ఒక గ్యారంటీ కల్పించగలిగితే ప్రజలు వ్యతిరేకించి ఉండేవాళ్ళు కాదుగా. మొన్న వ్యతిరేకించారుగా ఫార్మా క్లస్టర్లని. కొడంగల్లో జరిగింది, నల్గొండలో కూడా జరిగింది. వీళ్ళు ఎక్కడెక్కడ అనౌన్స్ చేశారో ప్రతి చోట మేము భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేవని ప్రజలు చెప్పేశారు. అదొక గొడవ జరుగుతోంది. ఇలాంటి సందర్భమే అడవుల్లో కూడా ఉంది. ఇప్పుడు అడవుల్లో కూడా మేము అభివృద్ధి చేస్తాం. అభివృద్ధి అంటే పెట్టుబడులు తీసుకురావటం. ఆ పెట్టుబడులు పెట్టేవాడు రకరకాల ప్రయోజనాల కోసం వస్తాడు. అక్కడికి బాక్సైడ్ తవ్వకాలకు వస్తాడు, లేకపోతే మరో ఖనిజ సంపద తవ్వకానికి వస్తాడు. వచ్చినప్పుడు వీళ్ళందరూ నిర్వాసితులు అవుతారు అనివార్యంగా. ఈ ఆదివాసీలని వాడు అకామిడేట్ చేయలేడు. అకామిడేట్ చేసినా కానీ కూలీలుగా అకామిడేట్ చేస్తాడు. కాబట్టి వీళ్ళ నివాస గృహాలు వెళ్ళిపోతాయి. వీళ్ళు అప్పటిదాకా దేని మీద ఆధారపడి ఉన్నారో ఆ చెట్లు చేమలు వెళ్ళిపోతాయి, నదీ నదాలు వెళ్ళిపోతాయి. ఇప్పుడు గోస్తని అనే ఒక నది ఉంది వైజాగ్లో, విశాఖ మన్యంలో. ఆ గోస్తని నదిలోకి నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చేవి? బాక్సైడ్ తవ్వకముందు అక్కడ ఉన్నటువంటి గుట్టల్లో బాక్సైడ్ ఉండటం వలన అది క్యాచ్మెంట్ ఏరియాగా ఉపయోగపడి వర్షపు నీళ్లు నిలువ ఉండి కిందకు వచ్చేది. దాని మీద ఆధారపడి వ్యవసాయం చేసుకునేవాళ్ళు అక్కడ ఉండేటువంటి ఆదివాసీలు. ఎప్పుడైతే ఇది పోయిందో వాళ్ళకి ఇళ్ళు పోయినాయి, వాళ్ళ జలాధారము పోయింది, వాళ్ళ జీవన విధానం మారిపోయింది. అక్కడి నుంచి ఖచ్చితంగా రీహాబిలిటేట్ కాక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇదే పరిస్థితి ప్రతి చోట వస్తోంది ఇప్పుడు అడవుల్లో.
ఇటువంటి అంటే ఖనిజ సంపదని తవ్వివేయటం కోసం అక్కడ అడ్డుగా ఉన్నటువంటి ఆదివాసీలను అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం అభివృద్ధి అనే పేరుతోనే. ఈ అభివృద్ధి అనేటువంటిది ఒక టెర్రరిజంగా మారిపోయింది సామాన్య ప్రజల జీవితాల్లో. మీరు హైదరాబాద్ లాంటి నగరాల్లో రీహాబిలిటేషన్ సెంటర్స్ అనేకం ఉన్నాయి. రాత్రిపూట్ల రోడ్ల మీద పడుకునే వాళ్ళు ఉంటారు. రైల్వే స్టేషన్స్లోనూ అక్కడ రోడ్ల మీద పడుకునే వాళ్ళని తీసుకెళ్ళి రీహాబిలిటేషన్ సెంటర్లు పెట్టి కొంతమంది పడుకోబెట్టుకుంటూ ఉంటారు. వీళ్ళల్లో చాలామందిని ఇంటర్వ్యూ చేస్తే వాడు ఏదో ప్రాజెక్టులో నాగార్జున సాగర్ ప్రాజెక్టులో నిర్వాసితులైన వాళ్ళ దగ్గర నుంచి ఉన్నారు. ఇక్కడ నిర్వాసితులు కాకపోతే ప్రాజెక్టులు ఎలా నిర్మాణం అవుతాయనే ప్రశ్న కూడా ఉంది. అదే నిర్వాసితులు అవుతున్నారు కదా ప్రజలు. నిర్వాసితులు కాకుండా అయితే లేదు, ఏ ప్రాజెక్టు లేదు. అంటే అభివృద్ధి అనేది ఎవరికీ నష్టం జరగకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ప్రభుత్వాలకు ఉంటుంది. కానీ ఈ అభివృద్ధి అనే పేరుతో అడవుల్లో జరుగుతున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో దాని నుంచి అక్కడి నుంచి ఆదివాసీలను తరలించడం అనే కార్యక్రమం వాళ్ళు ఒక పద్ధతిగా చేస్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఒక స్కీమ్ ఎంచుకుంది. ఆదివాసీలందరి మీద మావోయిస్టు ముద్ర వేసేసి వాళ్ళని సరెండర్ చేసుకుంటున్నారు. ఈ సరెండర్ ప్రోగ్రామ్ ఎలా జరుగుతోంది? మావోయిస్టుల పేరుతో సరెండర్ చేసుకుంటున్నారు. అందరి మీద అన్నారు, ఆదివాసీలు అందరి మీద అన్నారు. అందరినీ మావోయిస్టుల పేరుతో సరెండర్ చేసుకుని మావోయిస్టుల రీహాబిలిటేషన్ కోసం వాళ్ళు నిధి కేటాయించారు. ఓకే, అందులో నుంచి రీహాబిలిటేషన్ స్కీమ్లో భాగంగా వీళ్ళకి పక్కా ఇళ్ళు నిర్మించిస్తున్నారు. ఎక్కడ అడవిలో కాదు, బయట. అక్కడికి వీళ్ళని తరలించేస్తున్నారు. ఇదొక స్కీమ్ నడుస్తుంది బస్తర్లో. ఇట్లా అడవులు ఖాళీ చేయించేస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో భాగంగానే అక్కడ వీళ్ళకి ఇబ్బందికరంగా మారినటువంటి ఈ సాయుధ దళాలని నిర్మూలించాలి అనే ప్రోగ్రాంలో నిర్బంధం తీవ్రతరం చేశారు. అలాగే ఈ రిహాబిలిటేషన్ స్కీమ్ని వ్యతిరేకించేటువంటి ఆదివాసీలని కూడా కంట్రోల్ చేయడానికి అక్కడ సైన్యాలను మోహరించారు. ఈ మోహరించిన సందర్భంగా నిర్బంధం తీవ్రమయ్యి అంటే జనాల్లో కూడా ఒక కన్ఫ్యూజన్ మొదలైంది. మీరు ఒక చిన్న ఇది ఆపరేషన్ కర్రగుట్టలు జరుగుతున్నప్పుడు మీడియా అక్కడికి వెళ్ళింది, తెలుగు మీడియా వెళ్ళింది, నేషనల్ మీడియా వెళ్ళింది, ఇంటర్నేషనల్ మీడియా కూడా వెళ్ళినట్టుంది. అక్కడ ఉన్న ఆదివాసీలు అక్కడే ఉన్నారు. అక్కడ వాళ్ళ పనులు రెగ్యులర్ విధులు మాత్రం వెళ్ళొద్దని చెప్పారట పోలీసులు. అవును, కానీ వాళ్ళు ప్రస్తుతానికి నివాసాలు అయితే అక్కడే ఉన్నారు. వాళ్ళేమి అక్కడి నుంచి తరలించో లేకపోతే వాళ్ళని అదుపులోకి తీసుకునో ఇలా లేదు. అంటే ఇప్పుడు కర్రగుట్టల్లో జరుగుతున్న గొడవ ఏంటంటే చాలా ప్రాంతాల్లో ఆదివాసీలు సమస్యల్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకి కొంత బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో సాయుధం వద్దు, మమ్మల్ని చర్చలకు పిలవండి అని చెప్పి వీళ్ళు ఎందుకు అడుగుతున్నారు? జనాలు విపరీతంగా సఫర్ అవుతున్నారు నిర్బంధానికి. ఆ నిర్బంధం నుంచి కొంత వెసులుబాటు కోసం అడుగుతున్నారు ఇప్పుడు ఈ చర్చలు అనేటువంటి కార్యక్రమం. ఇది అంగీకరించే మూడ్లో వీళ్ళు లేరు, కేంద్ర ప్రభుత్వం లేదు. ఈ చర్చల పేరుతో వీళ్ళకి బ్రీతింగ్ స్పేస్ ఇవ్వకూడదు అని ప్రభుత్వం అనుకుంటోంది. ఎందుకు అనుకుంటోంది? గతంలో కూడా ఇక్కడ చర్చలు జరిగాయి. గతంలో జరిగిన చర్చలు కూడా చిత్తశుద్ధితో జరగలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండగా నిజానికి వైఎస్ రాజశేఖర రెడ్డి అనే పెద్ద మనిషి ఆయన కాదు గెలిచింది ఆ ఎన్నికల్లో. అలిపిరి ఇన్సిడెంట్ మీద రెఫరెండంగా జరిగిన ఎన్నిక అది. ఏది 2004లో జరిగినటువంటి ఎన్నికలు. అలిపిరి సంఘటన తర్వాత అలిపిరి సంఘటన మీద రెఫరెండంగా చంద్రబాబు నాయుడు ముందస్తు ఎన్నికలకు వెళ్ళాడు. వెళ్ళిన సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఓడిపోయింది. ఓడిపోవటం అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచినట్టుగా మనం టెక్నికల్గా భావిస్తున్నాం, కానీ ఆ ఎన్నికల్లో గెలిచింది అలిపిరి సంఘటనకి పాల్పడినటువంటి పీపుల్స్ వార్ అనుకుంటే పీపుల్స్ వార్ తరపున వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాడు. అంటే ఆ ఎన్నికల్లో నక్సల్ సానుభూతి పరుల ఓట్లు కీలకంగా పనిచేసినాయి కాంగ్రెస్కి. పనిచేయటం వలన వైఎస్ రాజశేఖర రెడ్డి అనే ఆయన ముఖ్యమంత్రి అవ్వగలిగాడు. అయిన తర్వాత వారు అనివార్యంగా ఎన్నికల వాగ్దానాల్లో భాగంగా చర్చలు చేస్తాం, శాంతియుత వాతావరణం తీసుకొస్తామని చెప్పారు వాళ్ళు. ఆ చెప్పిన మాట ప్రకారం చర్చలకి ముందు తెర తీశారు, కానీ చర్చల మీద ఆయనకు చిత్తశుద్ధి లేదు. అంటే ఇక్కడ ఒక్క మాట, అలిపిరి ఘటన రెఫరెండంగా వెళ్ళారు, అందుకే చంద్రబాబు ఓడిపోయాడు అని అంటే చంద్రబాబుని ఓడించండి అని ఏమన్నా
పీపుల్స్ వార్ పార్టీ ఏమన్నా తిరిగి ప్రచారం చేసిందా, లేకపోతే పీపుల్స్ వాళ్ళు వార్ ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్ చేశారా? పీపుల్స్ వార్ సానుభూతి పరుల పీపుల్స్ వార్ ఎన్నికల బహిష్కరణ పిలిపే ఇచ్చింది అప్పుడు తన క్యాడర్. రెఫరెండం ఎట్లా? అదే రెఫరెండంగా చంద్రబాబు వెళ్ళాడు. చంద్రబాబు ప్రతిపాదన అంటే నా మీద దాడి జరిగింది, నేను దీన్ని కంట్రోల్ చేయాలనుకుంటున్నాను, నాకు మీ మద్దతు కావాలి అని ప్రజలను అడిగాడు ఆయన. అని అడిగారా? నేరుగా అడిగారు, నా మీద దాడి జరిగింది, మీ మద్దతు కోరుతున్నా. దీన్ని అణిచివేయాలి కదా, ఈ రకమైనటువంటి దాడులు చేసేటువంటి సంస్కృతిని అణిచివేయటం కోసం నాకు మీ మద్దతు కావాలని ప్రజలను అడుగుతూ ఎన్నికలకు వెళ్ళాడు ఆయన. ప్రజలు ఆయనకి మద్దతు ఇవ్వాల. ఎవరికి మద్దతు ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీకి ఇచ్చారు. అంటే చంద్రబాబు ప్రభుత్వం మీద పార్టీ అంటే మావోయిస్ట్ పార్టీయా లేకపోతే పీపుల్స్ వార్ పార్టీ అన్నట్ట? కాంగ్రెస్ పార్టీ వైపు ఓట్లు పడ్డాయి. అంటే ఓట్లు పడటంలో నక్సల్ సానుభూతి పరుల ఓట్లు కూడా కీలకంగా మారాయి అంటున్నా నేను. ఓకే. నక్సల్ సానుభూతి పరుల ఓట్లు కూడా అటు పడటం వలన మొగ్గు ఎక్కువైంది. ప్రభుత్వ వ్యతిరేకత కొంత ఉంది. ఆ వ్యతిరేకతకి తోడు వీళ్ళ ఓట్లు కూడా కలిసినాయి. టెక్నికల్గా పీపుల్స్ వార్ పార్టీ ఆ ఎన్నికల్లో కూడా ఎన్నికల బహిష్కరణే చెప్పింది. కానీ వాళ్ళ సానుభూతి పరుల ఓట్లు అటు మళ్ళీ. ఇది ఆ ఎన్నికలోనే కాదు జరిగింది, అంతకు ముందు 89లో ఎన్టీ రామారావు ఓడిపోవడానికి కారణం కూడా ఇదే పరిస్థితి. ఆయన కాలంలో కూడా తీవ్రమైన నిర్బంధం అమలైంది. తిరిగి విచిత్రంగా 94లో ఆయన గెలవడానికి కూడా ఇవే ఓట్లు ఉపయోగపడ్డాయి. మరి 2009లో రాజశేఖర్ రెడ్డి చర్చల పేరుతో, 2009 కంటే ముందు చర్చల పేరుతో మావోయిస్టులు జరిగిన విషయం చూసాం కదా. మావోయిస్టుల చర్చల పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదు. మరి 2009లో మళ్ళీ ఎట్లా గెలిచాడు అయితే రాజశేఖర్ రెడ్డి? ఆ గెలుపు ఎలా జరిగిందో అందరికీ తెలుసు. అంటే కీలకంగా అప్పటి పరిణామాలు కనుక గమనిస్తే అలా కాదు, ఇక్కడ రాజకీయంగా గెలుపు ఓటముల్ని మీరు పీపుల్స్ వార్ పార్టీతోనో మావోయిస్టులతోనో ముడిపెడుతున్నారు అని అంటే చాలా స్పష్టంగా అప్పుడు ఆ రెఫరెండంలో గెలిచింది పీపుల్స్ వారే. రెఫరెండం వెళ్ళింది తెలుగుదేశమా నక్సలైట్లా అనేదే రెఫరెండం పాయింట్. కాబట్టి చంద్రబాబు ఓడిపోయాడు. కరెక్టే. ఓడిపోవటం అనే వాస్తవం ఆధారంగా చూస్తే గెలిచింది రాజశేఖర్ రెడ్డి కనిపిస్తున్నాడు. కానీ గెలిపించిన అంశాల్లో వెనకాల చంద్రబాబు ప్రభుత్వం నుంచి నిర్బంధాన్ని అనుభవించినటువంటి మావోయిస్ట్ అప్పటి పీపుల్స్ వార్ పార్టీ సానుభూతి పరులు కూడా ఉన్నారు. వాళ్ళ ఓట్లు రిలాక్సేషన్ కోరుకుంటూ ఇటు పడ్డాయి. మరి ఆ సానుభూతి పరులు 2009లో ఎందుకు అదే చెప్తున్నానండి, అక్కడికే వస్తున్నా. ఆయన ఏం చేశాడు? చర్చల పేరు చెప్పి బయటకు తీసుకొచ్చి చర్చలు అనే పేరుతో, చర్చలు ప్రారంభమైన రోజే ఆయన వెళ్ళి పులిచింతల్లో శంకుస్థాపన చేశాడు. పులిచింతల ప్రాజెక్టుని మేము వ్యతిరేకిస్తున్నామని నాకు మావోయిస్టులు చెప్పారు. చెప్పినప్పటికీ ఈయన పట్టించుకోకుండా వెళ్ళి అక్కడ శంకుస్థాపన చేశాడు. చర్చలు ఇక్కడ ప్రారంభము, అక్కడ ఆయన శంకుస్థాపన రెండు ప్యారలల్గా జరిగినాయి. అంటే ఆయనకి ఈ చర్చల పట్ల ఉన్నటువంటి అభిప్రాయం ఏమిటో స్పష్టంగా తెలిసిపోయింది ఆ రోజే. కాబట్టి చర్చలకి ప్రాతిపదిక ఏమిటి? మేము మా నాయకత్వంలో ప్రజలు ఆక్రమించుకున్నటువంటి భూములన్నిటికీ పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం ఆలోచించండి అన్నారు. అది అనేక విషయాలతో ముడిపడి ఉంది కాబట్టి మనం ప్రస్తుతానికి చర్చలు వాయిదా వేసి తర్వాత కొనసాగిద్దాం అని చెప్పారు. మీరు డాక్యుమెంట్స్ అన్నీ మాకు అప్పచెప్పండి, మేము ఆలోచించి చెప్తా ఉన్నారు. అది జరగల. వాళ్ళు చెప్పారు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డేటా వీళ్ళకి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తిరిగి అడవుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏ చిన్నారుట్ల అనే గ్రామం నుంచి వాళ్ళు బయటకు వచ్చారో అక్కడే మొదటి ఎన్కౌంటర్ జరిగింది. అక్కడి నుంచి నల్లమల మొత్తం తుడిచిపెట్టాడు ఆయన. వైఎస్ రాజశేఖర చిన్నారుట్ల అనే గ్రామం నుంచి బయటకు వచ్చారు. అదే చిన్నారుట్ల దగ్గర మొదటి ఎన్కౌంటర్ జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో. జరిగిన తర్వాత మాధవ్ అని రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎన్కౌంటర్ కూడా జరిగింది నల్లమలలోనే. నల్లమల నుంచి పీపుల్స్ వార్ పార్టీని పూర్తి స్థాయిలో, అంటే మావోయిస్టు పార్టీని, అప్పటికి మావోయిస్టు పార్టీని పూర్తి స్థాయిలో అక్కడ అంటే ఒక రకంగా అనేక మందిని చంపి అక్కడ నుంచి మావోయిస్టు పార్టీని పక్కకు తప్పించడంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా కీలకంగాను క్రియాశీలకంగాను వ్యవహరించాడు. ఓకే. ఈ వ్యవహరించిన తర్వాత మీరు చెప్తున్నటువంటి 2009 ఎన్నికలు,
ఆ ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో సాధించినన్ని స్థానాలు ఎందుకు సాధించలేకపోయాడు? బొటాబొటిగా గెలిచాడు. ఒకవైపు మహాకూటమి ఏర్పడి ఉంది అప్పుడు. ఏది? టీఆర్ఎస్తో తెలుగుదేశం కలిసినటువంటి మహాకూటమి ఏర్పడి చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి వైఎస్ కాంగ్రెసు అలాగే మహాకూటమి ప్రజారాజ్యం త్రిముఖ పోటీ అయింది. ఈ త్రిముఖ పోటీ వలన ఓట్లు చీలటం వలన జరిగినటువంటి ఎలక్షనీరింగ్లో భాగంగా బొటాబొటి సీట్లతో ఆయన బయటపడ్డాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు అప్పటికే 9 ఏళ్ల పాటు పరిపాలించినటువంటి వ్యక్తిగా సహజమైన యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది కదా సార్. సహజమైన యాంటీ ఇన్కంబెన్సీ ఎవరికి? అప్పటి వరకు 95లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు అధికారుల మీద వ్యవహరించినటువంటి తీరుతోటి అధికారులు వ్యతిరేకంగా ఉన్నారు కదా, ఉన్నారు, ఉద్యోగులు వ్యతిరేకంగా ఉన్నారు కదా. ఇవన్నీ కారణాలు అయి ఉండొచ్చు కదా. ఈ కారణంతో పాటు సానుభూతి పరుల వల్లనే ఈ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు ఇది కూడా యాడ్ అయింది అంటున్నా నేను. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు పీపుల్స్ వార్ పార్టీ సింపథైజర్ల ఓట్లు కూడా అటు మళ్ళాయి. ఇది కొంత మొగ్గు కనిపించింది ఆయనకు. అన్ని సీట్లు రావడానికి, కాంగ్రెస్ పార్టీకి అన్ని సీట్లు రావడానికి కారణం ఇదే. ఆ సీట్లు పోయాయి. పర్టికులర్గా అటవీ ప్రాంతాలకు సమీపంగా ఉన్నటువంటి అన్ని సీట్లలోనూ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది ఆ ఎన్నికల్లో. మీరు ఒకసారి రూట్ మ్యాప్ తీస్తే 2009లోనా? అంటే అటవీ ప్రాంతాలకు సమీపంగా ఉండే వాళ్ళందరూ సానుభూతి పరులు అంటే ఎక్కువ నిర్బంధం అమలు జరిగినటువంటి ప్రాంతాలలో వ్యతిరేకంగానే వెళ్ళినాయి ఓట్లు. కాకపోతే ఈ ప్రజారాజ్యం మహాకూటమి ఈ త్రిముఖ పోటీ అనేది కలిసి వచ్చింది అతనికి. ఈ కలిసి రావటం అనే దాని వలన బొటాబొటీ సీట్లతో గెలిచి ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప గత ప్రాభవం లేదు. 2004 నాటి ప్రాభవంతో ఆయన గెలవలేదు రెండోసారి. అది వాస్తవం. సరే, ఓకే. ఆ ఎన్నికలోనే కాదు, ఆ 2 ఎన్నికల్లోనే కాదు నేను చెప్తోంది. అంతకుముందు ఎన్టీ రామారావు గారు గెలిచిన 94 ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పీపుల్స్ వార్ సానుభూతి పరుల ఓట్లు తెలుగుదేశానికి పడ్డాయి. ఇవే సానుభూతి పరుల ఓట్లు 89లో ఎన్టీ రామారావుకి వ్యతిరేకంగా పడ్డాయి. చెన్నారెడ్డి గెలుపుకు దోహదపడ్డాయి. అంటే గెలుపు ఓటముల్ని ప్రభావితం చేసే స్థాయిలో సానుభూతి పరుల ఓట్లు ఉన్నాయంట. యాడ్ అయినాయి. మొగ్గు మీరు అన్నట్టు యాడ్ అవుతూ వచ్చినాయి. ఓకే, అది కూడా ఒక అంశం. కాబట్టి ఈ ప్రయాణాన్ని కూడా చూడాలి. అందుకని నిర్బంధం అమలు చేయటం అనేది ప్రతి ఒక్కరి కంట్రిబ్యూషన్. అది ఏదో ఎన్డీఏ గవర్నమెంటే చేస్తోందని నేను అంటలేదు. ఓకే, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనూ జరిగినాయి. 95 నుంచి నిర్బంధం షేప్ మారింది. నిర్బంధం మీద అంటే నిర్బంధించండి, ఆ పార్టీని నిర్మూలించండి అని అంతర్జాతీయ స్థాయిలో ప్రెజర్ రావటం మొదలైంది 95 నుంచి. ఈ 95 నుంచి ప్రెజర్ రావడానికి కారణం మనం ఎల్పిజిలోకి ఎంటర్ అయ్యాం. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ అనేటువంటి ప్రోగ్రాంలోకి భారతదేశం మార్కెట్ ఎకానమీలోకి ఎంటర్ అయింది. పివి నరసింహారావు గారి నాయకత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో ఎంటర్ అయిన తర్వాత వరల్డ్ బ్యాంక్ ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ ఉద్యమకారుల్ని పూర్తి స్థాయిలో పక్కకి తొలగించి శాంతియుత పరిస్థితులు తీసుకొస్తేనే పెట్టుబడులు వస్తాయి అనేటువంటి ఒక దర్శనం వచ్చింది వీళ్ళకి. ఈ దర్శనం వెలుగులోనే ప్రధానమంత్రి నక్సలైట్ల గురించి మాట్లాడటం మొదలెట్టాడు. మన్మోహన్ సింగ్కి అంటే ముందు ఏ ప్రధానమంత్రి నక్సల్ ఇష్యూని మాట్లాడలేదు, ఇందిరాగాంధీతో సహా, రాజీవ్ గాంధీతో సహా. కానీ మన్మోహన్ సింగ్ దగ్గర నుంచి మొదలైంది. నక్సలైట్ ఇష్యూని చాలా సీరియస్గా పట్టించుకోవాలి అనేటువంటి ప్రోగ్రాం అక్కడి నుంచి మొదలైంది. దాని కొనసాగింపే నరేంద్ర మోడీ, అమిత్ షా. ఇప్పుడు వీళ్ళ ప్రోగ్రాం ఏంటి? అడవుల్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవటానికి ఆదివాసీలను తరలిస్తే అక్కడ అడ్డుగా ఉన్నటువంటి వీళ్ళని నిర్మూలించాలి. వీళ్ళు చర్చల పేరుతో వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళేదో జనజీవన స్రవంతిలోకి వచ్చేస్తే సహకరించాలని కూడా వాళ్ళు అనుకోవడం లేదు. మావోయిస్టు పార్టీని పూర్తిగా రద్దు చేసుకుంటేనే మిమ్మల్ని మేము ఎలవ్ చేస్తాము అని చాలా స్పష్టంగా అమిత్ షా గారు చెప్పాడు. లేకపోతే నిర్మూలించేస్తాం. 2 మార్గములు. ఒకటి, మీరు టోటల్గా మిమ్మల్ని మీరు రద్దు చేసుకోండి. అసలు ఇలాంటి పరిస్థితి ఉండకూడదు ఇక్కడ.
కాబట్టి మీకు రీహాబిలిటేషన్ స్కీమ్ మేము చాలా గౌరవప్రదంగా చేస్తాం. ఏదో నెలకు 60 కిలోల బియ్యము ఇలాంటి స్కీమ్ కూడా అనౌన్స్ చేశాడు ఆయన. కాబట్టి మీరు సరెండర్ అయిపోండి, లొంగిపోండి, మీ పార్టీ ఉనికి లేకుండా చూసుకోండి. అప్పుడు మేము మీతో చర్చలు కాదు, మీరు బయటకు వచ్చేస్తే హ్యాపీగా కాదు, మీతో చర్చలు జరపడం అనే ప్రోగ్రాం లేదు. చర్చలు అంటే ఉనికిని గుర్తించినట్టు అవుతుంది. ఉనికిని గుర్తించడానికి వాళ్ళు సిద్ధంగా లేరు. మరి ఇప్పుడున్న దీంట్లో భిన్న వాదనలు ఎందుకు వస్తున్నాయి? చర్చలు జరపాలనేటువంటి చర్చలు జరపాలి అనేది ఒక ప్రెజర్ తీసుకురావడానికి ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వం మీద ప్రెజర్ బిల్డ్ చేయడానికి వామపక్షాల నుంచి కలిసి వచ్చేటువంటి అన్ని పార్టీల నుంచి ఆ డిమాండ్ని ముందుకు తీసుకురావడం ద్వారా ప్రభుత్వం ముందుకు వస్తుందనే ఆశతో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓకే, మరి ప్రభుత్వం చర్చలకి ముందుకు రాకుండా వాళ్ళు అనుకున్నట్టుగా ఏకపక్షంగా పోవడానికి కారణం ఏంటి? వాళ్ళు అంగీకరించదలుచుకోవట్లేదు దీన్ని. ఎందుకు అంగీకరించదలుచుకోవట్లేదో చెప్పాను నేను ఆల్రెడీ. అంటే వాళ్ళు ఒక ప్రోగ్రాంలో ఉన్నారు ఆల్రెడీ. ఆ ప్రోగ్రాంలో నుంచి ఇప్పుడు పక్కకు వచ్చి వీళ్ళతో చర్చలు అంటే వీళ్ళ ఉనికిని గుర్తించినట్టు అవుతుంది. ఓకే 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 వీళ్ళు జనజీవన స్రవంతిలో కలిసినా ప్రమాదకరమే అనే అభిప్రాయం ఉంది వాళ్ళకి. అందుకని ఆ పార్టీ ఉనికే వద్దు అనుకుంటోంది ప్రభుత్వం. ఉనికి ఉండద్దు అంటే చర్చలు లేవు, చంపేయటమే ఉంటుంది. ఇది బండి సంజయ్ గారు 3 రోజుల క్రితం స్పష్టంగా చెప్పాడు. మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు అన్నాడు ఆయన. చర్చలు లేవు. దీని పరిణామాలు ఎలా ఉంటాయి? ఈ పరిణామాలు ఎలా ఉంటాయి అనేది మనం ఆల్రెడీ కర్రగుట్టల్లో చూస్తున్నాం. కర్రగుట్టల్లో 22 అని చెప్తున్నారు. అవును, ఈ 22 మందిని చంపేసినటువంటి సందర్భం చూస్తున్నాము. ఇంకా జరుగుతాయి, ఇంకా జరిగే. అంటే ఎందుకు ఉన్నారు అక్కడ, ఎందుకు మావోయిస్టులు ఉన్నారు అక్కడ అంటే అక్కడికి వచ్చారు వాళ్ళు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి కండిషన్లో మన భవిష్యత్ ఏమిటి అనేది మాట్లాడుకోవడానికి కొన్ని దళాలు అక్కడ కలిసినాయి. ఓకే, ఈ సమావేశం లీక్ అయ్యి వీళ్ళు దాడి మొదలుపెట్టారు అక్కడ. ఇప్పటికే కొంతమంది కీలకమైనటువంటి నేతలు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అక్కడ హెడ్మా ఉన్నాడు, మరొకడు ఉన్నాడు అని చెప్పి ఒక ప్రచారం జరిగింది. వాళ్ళని చంపేయటం కోసమే ఈ ప్రోగ్రాం వచ్చింది అనేది. ఈ ఆపరేషన్ కర్రగుట్టలు అనే ప్రోగ్రాంలో అన్ని రాష్ట్రాల పోలీసు బలగాలు పాల్గొంటున్నాయి. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పాడు, తెలంగాణ పోలీసులు ఉన్నారు అక్కడ, ఆంధ్ర పోలీసులు కూడా ఉన్నారు అని. అక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉంది ఏపీలో, వాళ్ళు వచ్చారంటే అర్థం ఉంది. కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం టెక్నికల్గా పౌర హక్కుల సంఘాలతో మాట్లాడాడు ముఖ్యమంత్రి గారు. మాట్లాడి నా సింపతి టువర్డ్స్ నక్సలైట్స్ ఉంది అని చెప్పాడు ఆయన. చెప్పి చర్చలకు నేను సిద్ధము అని కూడా చెప్పాడు. కానీ వీరి పోలీసులేమో అక్కడ నిర్మూలన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇది డ్యూయల్ రోల్. ఆ డ్యూయల్ రోల్ను చాలా చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నాడు ఆయన, రేవంత్ రెడ్డి గారు. నిర్వహిస్తూ గతంలో చర్చలు జరిపినటువంటి హోంమంత్రి గారి అభిప్రాయం తీసుకుని ఏ విషయం చెప్తారని పంపించాడు ఆ రోజు వాళ్ళని. జానారెడ్డి గారిని కలిసి మాట్లాడాడు. జానారెడ్డి గారు చెప్పింది ఏంటంటే చర్చలు జరిపితే మంచిదే అన్నాడు ఆయన. మంచిదే, కానీ గతంలో చర్చలు అనుకున్న పద్ధతిలో జరగలేదు, దానికి ప్రభుత్వ వైఫల్యం కూడా ఉంది అని చెప్పాడు ఆయన. చెప్పి చిత్తశుద్ధితో చర్చలు జరిపితే సమస్య పరిష్కారానికి ఏదో ఒక మార్గం చూడొచ్చు, అది ప్రభుత్వంగా మీరు నిర్ణయం తీసుకోండి, ఏదైనా సలహా కావాలంటే నేను వచ్చి పనిచేస్తానని చెప్పాడు ఆయన. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి టైంలో చర్చలకి వాళ్ళు ప్రతిపాదన పెట్టలా. ఎవరు? అప్పటి పీపుల్స్ వార్ పార్టీ ప్రతిపాదన కాదు అది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రోగ్రాంలో భాగంగా చెప్పింది, పీపుల్స్ వార్తో మేము చర్చలు జరుపుతాము అనేది వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్న ప్రోగ్రాం. ఓకే. అలాగే పౌర సమాజం నుంచి శంకరన్ లాంటి వాళ్ళు, పొత్తూరు వెంకటేశ్వరరావు లాంటి వాళ్ళు డిమాండ్ చేశారు. ఆ ప్రెజర్ అక్కడి నుంచి వచ్చింది. వాళ్ళు ప్రభుత్వంతోనూ నక్సలైట్లతోనూ కూడా మాట్లాడి ఒక చోటకి తెచ్చారు వాళ్ళని. ఇప్పుడు పౌర సమాజం అడగటం లేదు చర్చలు, నేరుగా మావోయిస్టులే అడుగుతున్నారు. ఇది కూడా జానారెడ్డి గారు ప్రస్తావించారు ముఖ్యమంత్రితో. ప్రస్తావించి ఇది ఒక రకంగా వాళ్ళు వీక్ అయినటువంటి ఇండికేషన్ ఇస్తోంది ఈ ప్రతిపాదన అని కూడా అన్నాడు ఆయన. అంటే చర్చలకి అని వాళ్ళు అనటం, ఇంకెవరో చర్చలకి కూర్చోబెట్టడం వేరు. వాళ్ళే నేరుగా చర్చలు అనటం వీక్ అయినట్టు ఒక ఇండికేషన్ కదా అనే మాట కూడా వాడాడు ఆయన. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఎందుకు చర్చల్ని అంత
బలంగా అడుగుతున్నారు అంటే ప్రస్తుతం అడవుల్లో అమలు జరుగుతున్నటువంటి నిర్బంధాన్ని ఎదిరించి నిలబడటానికి అనుకూలమైనటువంటి పరిస్థితి వాళ్ళకి టెరైన్ పరంగానూ లేదు, అలాగే పబ్లిక్ నుంచి ఉన్నటువంటి ప్రెజర్, ఈ రెండిటి రీత్యా ఒక వెసులుబాటు కోరుకుంటున్నారు వాళ్ళు. 100 ఏళ్ల క్రితం ఇదే పరిస్థితి అల్లూరి సీతారామరాజుకు కూడా వచ్చింది. ఆయన కూడా మన్యంలో 2 బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్లను చంపేసిన తర్వాత వచ్చిన నిర్బంధాన్ని తట్టుకునే పరిస్థితుల్లో మన్యం లేదు. అప్పుడు వాళ్ళు స్వచ్ఛందంగా సీతారామరాజుని మీరు వెళ్ళిపోండి అని బతిమాలారు. ఆయన కూడా సరెండర్ అయిపోవడం ద్వారా కొంత బ్రీతింగ్ స్పేస్ ఇవ్వచ్చు వీళ్ళకి, సరెండర్ అయిపోయి జైలుకి వెళ్ళిపోదాం అనుకున్నాడు. ఆ సరెండర్ అవడం కోసం ప్రయత్నాలు జరుపుతుండగా ఆయన వివరాలు తెలుసుకుని ఆయన్ని తీసుకెళ్లి కాల్చి చంపేశాడు మేజర్ గుడాల్. అలా తెలుగు రాష్ట్రాలలో మొదటి ఎన్కౌంటర్గా ఆ కేసు ఫైల్ అయింది సీతారామరాజుది. అందుకని ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నటువంటి నిర్బంధాన్ని తట్టుకుని ఎదిరించి నిలబడే పరిస్థితుల్లో లేరు. ఆ లేని వాతావరణంలో నుంచి ఒక వెసులుబాటు కోరుకుంటూ చర్చల ప్రతిపాదనకు వచ్చారు వీళ్ళు. ప్రభుత్వం అంగీకరించట్లేదు, చంపేయటమే మా ప్రోగ్రాం అని చెప్తున్నారు. కానీ రాజ్యాంగం ప్రకారం మనది ఇంకా కార్పొరేట్ రాజ్యాంగం కాలేదు. ఇప్పటికీ అంబేద్కర్ రాజ్యాంగమే మనం పాటిస్తున్నాం. దాని ప్రకారం ఏ సమూహమైనా చర్చలకు వస్తారంటే చర్చలు జరపటం అనేది ప్రభుత్వ విధి శాంతియుతంగా. కానీ శాంతియుత చర్చలు జరపడానికి ఈ ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఇది కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా వెళ్ళటమే. అదే దీని పరిణామాలు ఎలా ఉంటాయని నేను అంటున్నా. దీన్నే నక్సల్ ముక్త భారత్ అని ప్రభుత్వం అంటుంది. మీరు అంటున్నట్టుగా ఒక రకంగా చర్చలకి వాళ్లే మావోయిస్టులే అడుగుతున్నప్పుడు వెళ్ళకపోవడం రాజ్యాంగ విరుద్ధం అని మీరు అంటున్నారు. అవును. దీని రిఫర్కేషన్స్ ఎలా ఉంటాయి? ఏం లేదండి, ప్రభుత్వం చాలా స్థిర చిత్తంతో ఉంది. కానీ పౌర సమాజం నుంచి అలాగే ఇతర ప్రతిపక్ష పార్టీల నుంచి ప్రెజర్ బిల్డ్ చేస్తే, ప్రెజర్ బిల్డ్ చేయటం ద్వారా ప్రభుత్వాన్ని కట్టడి చేసి చర్చల వైపుగా మళ్లించే ప్రయత్నం మాత్రం వాళ్ళు చేస్తున్నారు. ఈ ప్రయత్నం విజయవంతం అవుతుందేమో చూడాలి. పూర్తి కాన్ఫిడెన్స్ అయితే నాకు లేదు. నేనైతే పూర్తిగా ఇది కట్టడి చేయగలరు అనేటువంటి ప్రయత్నం అయితే చాలా బలంగా జరుగుతోంది. ఓకే, కట్టడి చేయటానికి ప్రయత్నం జరుగుతోంది, కానీ ప్రభుత్వం కన్సిడర్ చేస్తుందా లేదా అనేది అనుమానమే. అంటే వాళ్ళు నిన్న బండి సంజయ్ మాట్లాడిన మాటలు, తర్వాత అమిత్ షా గారు రెగ్యులర్గా మాట్లాడుతున్న మాటలు, ఇవేవి కూడా మేము వినము అన్న పద్ధతిలో వ్యవహరిస్తున్నారు వీళ్ళు. ఎవరు చెప్పినా మేము వినే మూడ్లో లేము, మా పనిలో మేము ఉన్నాం. పోనీ ఆ పంథాలో వెళుతున్నప్పుడు నక్సల్ ముక్త భారత్ సాధ్యమే అయ్యే అవకాశం ఉంటుందా? ఎట్టి పరిస్థితుల్లోనూ కాదండి. అంటే ఈ రోజున వాళ్ళు మేము సమస్యను పరిష్కరించేసామని అనుకోవచ్చు, కానీ ఇది ప్రజల మీద అణిచివేత ఉన్నంతకాలం నిరసనకారుడు ఎవరో ఒకటి పుడతాడు. ఈ రోజున మావోయిస్టు పార్టీ పుట్టింది, దాన్ని నిర్మూలించావు నువ్వు, రేపు ఇంకొక పేరుతో నిరసన కార్యక్రమాలు మొదలవుతాయి. నీ అణిచివేత ఉన్నంతకాలం నిరసన ఉద్యమాలు ఉంటాయి అనేటువంటి ప్రాథమిక సూత్రాన్ని తెలుసుకోవాలి ఆయన. అది నరేంద్ర మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు. మీరు ఏ స్థాయిలో ప్రజల మీద అణిచివేత చేస్తున్నారో అక్కడి నుంచే పుడతారు. మళ్ళీ మావోయిస్టులే పుడతారు, మావోయిస్టులు పుడతారు, ఇంకొకళ్ళు పుడతారు, కానీ నిరసనకారులు అయితే ఉంటారు. సీతారామరాజును చంపేసినంత మాత్రాన ఆ రోజున మన్యంలో శాంతి రాలేదు. నిరసన తెలపడం, నిరసన రూపాలు వేరే ఉంటాయి కదా. అంటే మీరు ఆయుధాలతో వెళ్ళినప్పుడు ఆయుధాలతో నిరసన తెలపడం కరెక్టా? ఆయుధాలతో నిరసన వాళ్ళు మొదట తెలపలేదండి. ఆయుధాలతో మీరు కంట్రోల్ చేయటం మొదలుపెట్టిన తర్వాత ఆయుధాల మీద పూచిక పుల్లలతో నిలబడటం కుదరదు కాబట్టి ఆయుధాలు పట్టుకున్నారు. మీరు సాయుధంగా వెళ్లకుండా ఉండుంటే వాళ్ళు సాయుధుల ఇది ప్రతిహింస మాత్రమే మాది అని స్పష్టంగా చెప్పారు వాళ్ళు. హింస మా వృత్తి కాదు, ప్రతిహింస మాత్రమే మా సిద్ధాంతం అని చెప్తున్నారు వాళ్ళు. ప్రభుత్వం హింస చేయకపోతే హింస చేయాల్సినటువంటి కార్యక్రమం మాకు లేదు. ప్రభుత్వాలు హింసను ఆపేస్తే సీజ్ ఫైర్ అంటే మేము కూడా ఆయుధాలు పక్కన పెట్టేయడానికి సిద్ధంగా ఉన్నాం అని మొన్న కూడా ప్రకటించారు. ఓకే, దాన్ని పట్టించుకునే మూడ్లో కేంద్ర ప్రభుత్వం లేదు. వాళ్ళకున్న ప్రెజర్ వాళ్ళకుంది, మార్కెట్ ఎకానమీ నుంచి వాళ్ళ ప్రెజర్ వాళ్ళకు ఉంది. అందుకని వాళ్ళు చాలా దూకుడుగానే వెళ్తున్నారు. దీని తాలూకా ఫలితాలు కూడా అనుభవిస్తారు. చాలా పెద్ద స్టేట్మెంటే ఇచ్చారు, చూద్దాం ఏం జరగబోతుందో.
థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.